నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజం మునుగోడు బై ఎలక్షన్లో ఉన్న ప్రస్తుతం మన ఒక నాయకుడిని కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయని తెలుసుకుంటాం మనం. భారతీయ జనతా పార్టీ అంటే హిందుత్వమే కాకుండా ఈరోజు మరి అన్ని వర్గాల వారికి అన్ని సముచిత న్యాయాల వారికి న్యాయం చేస్తున్నామని ముందుకెళ్తూ అభివృద్ధి విషయంలో ముందుకెళ్తూ భారతీయ జనతా పార్టీ పందాతో వెళ్తున్నటువంటి విషయం మనందరూ తెలిసింది. మరి ప్రస్తుతం మునుగోడులో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎలా ఉన్నది, గతంలో 2018లో ఎలా ఉన్నది, రాజగోపాల్ రెడ్డి వచ్చిన తర్వాత టఫ్ ఫైట్ ఉందా నిజంగానే? మరి అన్ని సంస్థలు వాళ్ళ సంస్థలు అన్నీ కూడా ఇక్కడికి వచ్చి మరి ఓటర్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? ప్రస్తుతం మనతోటి ఓబీసీ ఎక్స్ మోర్చా మరి వినయ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా ఉంది పార్టీ? పథకాలని రేసింగ్లో మేము ముందుకున్నామని ఇంట్లో 3,000 తీసుకున్న వాళ్ళు, కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళు అందరూ కూడా మా వెంట ఉన్నారని ప్రభుత్వం డంకా బజాయిస్తుంది. దీనికి మీరు ఎలాంటి సవాలు ఇస్తారు? ఇలా వాళ్ళు ఎన్ని డంకా బజాయించినా ఏం బజాయించినా గెలుపు మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారిదే. ఈ గెలుపుని ఎవరు ఆపుకోలేరు. 100 మంది సీఎంలు వచ్చి వాళ్ళ పథకాల గురించి మాట్లాడినా ఇలా జనాలంతా కూడా మేము పబ్లిక్లో తిరుగుతున్నాము, అన్ని దగ్గర మాట్లాడుతున్నాము. వాళ్ళు ఒకటే చెప్తారు ఇలా పబ్లిక్ అంతా కూడా, వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా ఇవాళ వాళ్ళు ఒకటే అంటారు, సార్ వాళ్ళు పథకాలు ఇస్తారు మాకు వాస్తవమే, కానీ ఏం చేస్తారు, బెల్ట్ షాపులు ఇవ్వాలి, ఒక గల్లీకి 10-20 బెల్ట్ షాపులు ఇవ్వాలి. ఈ మందులు ఆపిచ్చి వాళ్ళని మొత్తం తాగుడికి బానిస చేసి మాకు 2,000 ఇచ్చి కూడా ఉపయోగమైంది మాకు. ఇట్లా తాపిచ్చికి మళ్ళీ ఇట్లకైనా వసూలు చేసుకుంటారు, ఇస్తారు వసూలు చేసుకుంటారు. కాబట్టి ఈ పథకాల వల్ల ఏదో వాళ్ళు భ్రమపడుతున్నారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. కానీ ఈ పథకాల వల్ల ఏం మురిగేది లేదు, చేసేది లేదు. ఖచ్చితంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారో వారు గెలిచిన వెంటనే అమిత్ షా గారు వారికి మాట ఇవ్వడం జరిగింది. ఈ మునుగోడు నియోజకవర్గానికి 1,000 కోట్ల ప్యాకేజ్ వారు తీసుకొస్తున్నారు. అనేక సంక్షేమ పథకాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తాయో, ముఖ్యంగా ఈ ముద్రా లోన్స్ సంబంధించి కానివ్వండి, అనేకమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు బ్రహ్మరథంగా తీసుకోవడానికి ముందుకున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా గెలిచిన వెంటనే అందరూ కూడా ఈ అందుబాటు తీసుకొచ్చే పరంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. భారతీయ జనతా పార్టీ అంటేనే జూటా పార్టీ అని, జూటా మాటలతో దుబ్బాకలో గెలిచారని, హుజూర్నగర్లో గెలిచారు, మొన్నటికి మొన్న జేహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా ఓటర్లను ప్రలోభ పెట్టి గెలిచారని సవాల్ విసురుతారు. దీని ఎలా చూడాలి? ఇలా జూటా పార్టీ అంటారు. ఇలా తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు, ముఖ్యంగా మునుగోడు ప్రజలకు తెలుసు ఈ జూటా పార్టీ ఎవరు అనేది. నేను ఇవాళ ఒకటే అడుగుతున్నా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, నువ్వు ఏం చెప్పి జూటా ఏం చెప్పి నువ్వు ఇలా అధికారంలోకి వచ్చినావు? 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నావు, ఇలా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. ఏవి నీ 1,00,000 ఉద్యోగాలు ఏవి? మొన్న తూతు మంత్రంగా మునుగోడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి అవస్తున్నాయని చెప్పి 40,000 నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావు. ఒక్క ఉద్యోగం అన్న భర్తీ అయిందా ఇంతవరకు? ఒక్క ఉద్యోగం భర్తీ కాలే. నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు? ఒక్క హామీ అన్న నువ్వు నెరవేర్చినావా? ఇవాళ నిజంగా మేము చెప్తున్నాము మునుగోడు ప్రజలకు, ఖచ్చితంగా మేము ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట మీద నిలబడతాం. గతంలో కూడా మేము చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో అవన్నీ కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నెరవేరుస్తాం. అభివృద్ధిని మేము నమ్ముకున్నాము, వాళ్ళు అమ్మేది కొనేదాన్ని నమ్ముకున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలను ఓటర్లను కూడా కొంటున్నారు. భారతీయ జనతా పార్టీ ధర్మానికి విరుద్ధంగా ఎన్నడూ చూడలేదు అన్నట్టు అంటారు. దీన్ని ఎలా చూడాలి? అది ఖచ్చితంగా చట్టం న్యాయ పరిధిలో ఉన్నది. ఇవాళ ఎవడు కొన్నాడు ఎవడు అనేది వాళ్ళేమన్నా దాన్ని రాసుకొని ఉన్నారా? భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చిన వాళ్ళకు మాకు అసలు సంబంధమే లేదు. ఇలా ఏదో ఇదొక డ్రామా అంటారు చూడు, డ్రామారావు మీకు తెలుసు కదా, ప్రొడ్యూసర్ కేటీఆర్ ఉన్నారు కదా, ఆయన పెద్ద డ్రామారావు. ఆయన డైరెక్షన్లో ఆయన సీఎం డైరెక్షన్లో ఈ డ్రామాలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీకి అసలు వాస్తవంగా మేము చెప్తున్నాము, మాకేం అవసరం ఇవ్వాలా? మాకు ఎమ్మెల్యేలు ఎందుకు మాకు అవసరం? మాకు అవసరం లేదు ఎమ్మెల్యేలు కొనడానికి, అవసరం మాకు లేదు. అట్లా ఎమ్మెల్యేలు కొనాలంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ కొంటాం, మాకు అవసరమే లేదు అట్లాంటివి. అవన్నీ కూడా డ్రామాలు. ముఖ్యంగా మేము ఇవాళ చెప్తున్నాము, వీళ్ళు కొనేది చేసేది. ఇవాళ ఏమైంది, కాంగ్రెస్ కానీ 12 మంది ఎమ్మెల్యేలు గంపకొతే ఒకటేసారి కొన్నాడు. మళ్ళీ ఎవరు కొన్నారు? అది బీజేపీ కొన్నదా, టీఆర్ఎస్ కొన్నదా? ప్రజలు ఇవన్నీ గమనిస్తారు, ఎవరు కొన్నారు ఏందనేది ప్రజలు గమనిస్తారు. ఇవన్నీ చెప్పినంత మాత్రాన అయ్యేలేదు. ఏదైతే అది ఉన్నదో ఖచ్చితంగా న్యాయం చూస్తుంది. అది ఖచ్చితంగా ఆ పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి మేము పెద్దగా మాట్లాడాల్సింది లేదు. నడ్డా సభను కూడా, బహిరంగ సభను కూడా క్యాన్సిల్ చేసుకుంది మా దెబ్బకు, మా ప్రచారానికి, మునుగోడు ప్రజల దెబ్బకు అన్నట్టుగా ప్రచారం చేస్తారు. ఈరోజు కేసీఆర్ కూడా భారీగా స్పందించే అవకాశం ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు సభ అనేది ఎవరి రాజకీయ పార్టీకి వారి పుణ్య ఏవైతే ఉన్నాయో వారి టార్గెట్స్ ఉంటాయి, వారి ఏదైతే ప్లానింగ్స్ ఉంటాయి. మా ప్లానింగ్ మాది, మా అధిష్టానం ఏం చెప్పింది దాని పరంగా మేము పోతాం. మేము ఖచ్చితంగా అనుకున్నాం, సభ అనుకున్నాము. కానీ పార్టీ నిర్ణయం మళ్ళీ వేరే రకంగా మండల వారీగా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆ సభకు దీటుగా వాళ్ళు 1,00,000 మంది అంటారు, కానీ ఏదో 30,000 వస్తారు, 40,000 వస్తారు. మేము మాత్రం అన్ని మండలాలు కలిపి
పెద్ద ఎత్తున మేము లక్ష దాటే పరంగా కూడా మా ప్లానింగ్స్ మాకున్నాయి. దాని దీటుగా మేము మా సభలు కాదు, ఏ సభలో బైక్ ర్యాలీలో ఏదో పెద్ద ఎత్తున మేము కూడా చేసి చూపిస్తాం. సో ఆఫీసర్స్ అందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని విమర్శిస్తారు, నిజమేనా? మరి మీ కేంద్రంలో మీరు ఉన్నారు, ఎందుకు మరి అడ్డుకోలేకపోతున్నారు? ఇవాళ ఎంత ఉన్నా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పరిధిలో ఉన్నది వాళ్ళకు ఉంటుంది, మన పరిధిలో మనకు ఉంటుంది. వాస్తవంగా కూడా మనం చూస్తున్నాం ఇవాళ ఎక్కడ కూడా డబ్బులు పట్టినా ఏమన్నీ కూడా మందులు పంచుతురు, డబ్బులు పంచుతురు. ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అందరూ అంటే నాట్ ఓన్లీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని అధికారులందరూ కూడా ఈ ప్రభుత్వానికి తొత్తుగా పనిచేసుకుంటా వాళ్ళకే సహకరిస్తారు. ఎంత సహకరించినా ఏం చేసినా మనం గతంలో చూసినాం, దుబ్బాకలో చూసినాము, హుజరాబాద్లో చూసినాము. సేమ్ అదే రేపు మునుగోడులో సేమ్ అదే రిపీట్ అవుతుంది. ప్రజలు నిర్ణయించుకున్నారు, మునుగోడు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాజగోపాల్ రెడ్డి కానీ భారీ మెజారిటీని గెలిపేయడానికి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకోరు. ఎవరు ఈ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు. గతంలో ఎవరు మాట్లాడిన టీఆర్ఎస్ నాయకులు మాట్లాడినా కాంగ్రెస్ పని ఖతమైందని చెప్పేటోళ్ళు. కానీ కొత్తగా ఈసారి ఈ మునుగోడు ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ సెకండ్లో ఉంటుంది, భారతీయ జనతా పార్టీ థర్డ్లో ఉంటుంది అంటారు. ఏంది అసలు రాజకీయ కోణం ఏంది? మీకు అందరికి తెలుసు అసలు కాంగ్రెస్ అనేది మాకు అసలు పోటీలో లేదు. అసలు మేము కూడా ఎక్కడ చూస్తే కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎవరు లేరు. కాంగ్రెస్ పని అయిపోయింది. ఇదంతా కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్ముక్కయ్యి బీజేపీని ఇంకా ఓడిపియాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. కాబట్టి ఎక్కడైతే బీజేపీ బలం ఉందో అక్కడనే కాంగ్రెస్ అభ్యర్థులు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి తిరుగుతారు. ఖచ్చితంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే. కాంగ్రెస్కి ఓటేసిన టీఆర్ఎస్కే, టీఆర్ఎస్కి ఓటేసిన కాంగ్రెస్కే. కాబట్టి వాళ్ళు మాకు ఎక్కడ కూడా లేరు. అదంతా ఒక కావాలని పబ్లిక్లో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ తీసుకొద్దామని చెప్పి ప్రయత్నం తప్ప కాంగ్రెస్ మాత్రం ఎక్కడ కూడా పోటీలు లేదు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గతంలో అంటే గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి కనుక ఓటు బ్యాంక్ మొత్తం అంటే వాళ్ళ సానుభూతి పరులు కావచ్చు, బీజేపీకి తరలినట్టేనా, బీజేపీ వైపు మళ్ళినట్టేనా? 200% కాంగ్రెస్ గతంలో రాజగోపాల్ రెడ్డి గారు ఎంబడైతే ఎవరుతున్నారో ఆ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ రాజగోపాల్ రెడ్డి గారికి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. వారికి ఆల్రెడీ పనిచేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటు ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారి గతంలో ఉండేది అంతా కూడా బీజేపీకే మలుపుతుందని మాకు ఆశాభావం. టీఆర్ఎస్ ముఖ్యంగా చెప్పుకొచ్చేసి అంటే సిపిఐ, సిపిఎం మద్దతు ఉంది. వాళ్ళ 25,000 నుంచి 30,000 ఓట్లు ఉన్నాయి. అవన్నీ గంపగుత్తగా మాకే పడతాయి. ఎందుకంటే హిందుత్వానికి, భారతదేశంలో జరుగుతున్నటువంటి సెక్యులరిజానికి మద్దతుగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు వాళ్ళు. ఆ సోదరులతో కలిసి అంటే మేము అసలు గెలుపు అనేది నల్లేరు పైన నడికే అని అంటున్నారు. మరి ఆ సానుభూతి ఎలా ఉంటుంది? సిపిఎం మీరు చూసారు, ఏ రోజైతే టీఆర్ఎస్ పార్టీతోని కుమ్మక్కై అమ్ముడు పోయారో సిపిఎం పార్టీ, ఆ రోజే సిపిఎం కార్యకర్తలు అందరూ కూడా గ్రహించారు. వాళ్ళందరూ కూడా అమ్ముడు వేరనే ఉద్దేశంతో ఖచ్చితంగా సిపిఎం, సిపిఐ కార్యకర్తలు కానీ సానుభూతి పరులు అందరూ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకే వాళ్ళు అందరూ కూడా ముందుకు వస్తారు. కేపాల్ లాంటి వాళ్ళు కొంతమంది ఇక్కడ ప్రచారాలు నిర్వహించుకుంటున్నారు. కొంతమంది చాలామంది అంటే ఈసారి ఏ ఏ ఏ రకంగా ఉండబోతుంది? టీఆర్ఎస్కు, బీజేపీకి, కాంగ్రెస్కి మూడింటి మధ్య ఉంటుందా? ఏ రెండింటి మధ్య ఉండే అవకాశం ఉంది? కేపాల్ అనేది ఇక మీరు కూడా చూస్తున్నారు, ఆయన గురించి పెద్దగా ఏం మాట్లాడేది లేదు ఇక్కడ. ఆయన ఏ రకంగా చూస్తున్నారో మనం చూస్తున్నాం. వాళ్ళు ఒక బండ్లో నలుగురు వచ్చి తిరుగుకుంటా ఒక డ్రామా కంపెనీలకు వచ్చి ఆయన డ్రామా చేసుకుంటూ పోతుంది తప్ప ఏం లేదు ఇక్కడ. ఇక్కడ పోటీ అంతే మాత్రం ఒక బీజేపీ, ఒక టీఆర్ఎస్ మధ్యలోనే, దాని మించి ఇంకా ఎవరి మధ్యలో లేదు ఇక్కడ. గతంలో గెలిచినటువంటి మెజార్టీ ఉంటుందా? ఖచ్చితంగా గతంలో గెలిచిన దానికంటే డబల్ మెజారిటీ ఇలా మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి పార్టీలో ఉన్న వాళ్ళు, పాతగా ఉన్న వాళ్ళందరితో కలగొలుపు ఉందా? ఎందుకంటే జనరల్గా జాతీయ స్థాయికి వచ్చాక కాంగ్రెస్, బీజేపీ అంటే అదే కార్యకర్తలతోటి పనిచేసినటువంటి ఆయన మళ్ళీ వారితోటే రెండు కలిసి ఉండాలి. సో ఎలా ఉంది తారతమ్యం? అందరూ కూడా పార్టీ మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ అంటే ఒక కుటుంబం పార్టీ. అందరూ కూడా మా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసిమెలిసి ఆయన ఎంత కాంగ్రెస్కైనా వచ్చినా కూడా ఒక భారతీయ జనతా పార్టీని నమ్ముకొని ఇవాళ రాజీనామా చేసిండు. ఇవాళ ముఖ్యంగా ఇక్కడ మునుగోడు ప్రజలకు ఇక్కడ న్యాయం జరుగుతలేదు, రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, పింఛన్లు వస్తలేవు, ఏం వస్తలేవని వారు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలోకి వచ్చిండు. కాబట్టి ఆయనను ఖచ్చితంగా మా పార్టీని నమ్ముకొని వారు వచ్చారు. ఖచ్చితంగా వారిని భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు, పాత కొత్త అందరు కలుపుకొని ఇవాళ విజయపదంలో ముందుకెళ్తున్నాం. వాట్సాప్ యూనివర్సిటీ నమ్ముకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అని సోషల్ మీడియాలో చాలాసార్లు అంటారు కదా, ఎందుకు అంత ప్రభావం చూపుతుందా మీ సోషల్ మీడియా? అంటే మీరు చూసారు గతంలో కూడా సోషల్ మీడియా అంటే భారతీయ జనతా పార్టీ. ఇవాళ మమ్మల్ని ఇంకా చూసుకుంటా ఒక ఆయన ట్విట్టర్ టిల్లు ఉన్నాడు, ఒక ఆయన
మీరు చూస్తారు ఆ ట్విట్టర్ టీల్లో కూడా ఏ రకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ మా సిద్ధాంతాలు మా ఏవైతే ఉన్నాయో ప్లానింగ్స్ అన్నీ కూడా మమ్మల్ని చూసుకుంటేనే ఆ ట్విట్టర్ టీల్లో అన్నీ కాపీ కొట్టుకుంటా ఇలా ముందుకు వెళ్తుండు. ఖచ్చితంగా సోషల్ మీడియా ఏ రకంగా అయితే ఉంటామో ప్రజాక్షేత్రంలో కూడా అదే రకంగా భారతీయ జనతా పార్టీ అందరూ కూడా ఎప్పుడు కూడా ఉంటారు. గతంలో చెప్పేవాళ్ళు 119 నియోజకవర్గాలలో ఒక 5 నియోజకవర్గాల డిపాజిట్, మిగతా నియోజకవర్గ డిపాజిట్ లేదు. మరి ఈ రోజు 88 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు. ఒక సింపుల్గా భారతీయ జనతా పార్టీ కార్యకర్తతోటి ఒక ఎమ్మెల్యే స్థాయి లాంటి వాళ్ళు పోరాడవలసిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు 120 ఓట్లకు ఒక ఎమ్మెల్యే, మీ సైడ్ చూసుకుంటే ఒక కార్యకర్త. సో మరి తూలుతారా? 200% మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అభ్యర్థి ఏ రకంగా ఉన్నారో వారు ధీటుగా మా కార్యకర్త పనిచేస్తారు. దీని ప్రభావం అనేది మీరు ఎలక్షన్లు అయినాక చూస్తారు. ఆ ఎమ్మెల్యే ఏందో మా కార్యకర్త ఏందో అనేది మీరు రిజల్ట్ వచ్చినాక చూడండి. ఈ మునుగోడుతోటి రెఫరెండం అనుకోవచ్చా? భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో గాలి వీరుస్తుంది అనుకోవచ్చా? 200% ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గాలి ఎప్పుడో స్టార్ట్ అయింది. మీరు ఒకప్పుడు దుబ్బాక చూసిరు, తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూసిరు, హుజురాబాద్ ఎలక్షన్ చూసిరు. గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ 4 సీట్లు ఉన్న సీట్లు మేము 48 సీట్లు గెలిచినాం. ఇవాళ అంటే దీన్ని బట్టి మీరు గ్రేటర్ హైదరాబాద్లోనే ఆ రకంగా ఉన్నామంటే ఖచ్చితంగా గ్రామాలలో కూడా ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో అన్ని రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అయితే ముందుకెళ్తుందో తెలంగాణలో కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలి భారతీయ జనతా పార్టీ. కానీ గ్రామాల స్థాయి నుంచి కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. ఇక్కడ పనిచేసేటటువంటి కార్యకర్తలందరూ కూడా నరకాసుర వధ అంటే దీపాలు జరుపుకోలేదు, 6 తారీఖు నాడు దీపాలు జరుపుకుంటాం అన్నట్టుగా తెలుస్తుంది. నిజమేనా? వాస్తవంగా మున్గోడు ప్రజలు కార్యకర్తలు చాలామంది కూడా దీపాలు జరుపుకోలేదు. అందరూ కూడా రెడీగా ఉన్నారు. 6వ తారీఖు నాడు మునుగోడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దీపావళి సంభవాలు జరుగుతాయి. ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కారు కింద బాంబులు పెట్టి పేల్చి దాన్ని మొత్తానికే భూస్థాపం చేస్తారు మునుగోడు ప్రజలు. ఏం చెప్తారు? నేను ముఖ్యంగా మళ్ళొకసారి మునుగోడు ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఓటర్ల మహాశయులకు అందరు కూడా రాజగోపాల్ రెడ్డి గారికి మీరు అవకాశం ఇవ్వండి. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం, ముఖ్యంగా రోడ్ల కోసం, పింఛన్ల కోసం అనేకమైన వారు అసెంబ్లీలో ఎన్నోసార్లు ఈ ప్రజల కోసం మాట్లాడడం జరిగింది. కాబట్టి ఎన్ని చేసినా కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ వారు ఇచ్చిన హామీలు ఏవి కూడా జరుపుతలేరు. కాబట్టి వారందరూ వారు అందుకే ఈ రాజీనామా చేశారు. కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళు రాజీనామా చేశారు. లేకపోతే ఇవాళ మీకు అందరికి తెలుసు, ఇవాళ ఎమ్మెల్యేలు తలుచుకుంటే పార్టీ మారిన మాత్రాన రాజీనామా చేయరు. మీరు చూసారు కాంగ్రెస్లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలకు పోయారు. కానీ ఎవరు కూడా రాజీనామా చేయలేదు. అదే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలకు వచ్చారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా మునుగోడు ప్రజలకు, మీరు అభివృద్ధిని ఆలోచించి మీరు రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపియండి. ఖచ్చితంగా వారు ఇచ్చిన వాగ్దానాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో ఏవైతే వారు మీకు హామీలు ఇస్తున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా మునుగోడు ప్రజలకు నెరవేరుస్తారని చెప్పి ఖచ్చితంగా వారికి నేను మాటిస్తున్నాము. మునుగోడు ప్రజలకు అందరూ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను, మళ్ళొకసారి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వండి. అభివృద్ధిని నమ్ముకొని మీరు ముందుకు రావాలని చెప్పి నేను మునుగోడు ప్రజలకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.